రేలింగ్ నరసింహారావు గారికి సన్మానం చేసుకోబోతున్నాము. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. శ్రీ రేలింగ్ నరసింహారావు గారు 1951లో క్షీరమయమైన పాల యజ్ఞంలో జన్మించి శ్రీ రేలింగ్ నరసింహారావు గారు చెన్నైలోని సినిమా పరిశ్రమలో దర్శకత్వ విభాగంలో చేరారు. వీరి దర్శకత్వంలో విడుదలైన మొట్టమొదటి చలనచిత్రం చంద్రమోహన్ హీరోగా వచ్చిన నేను మా ఆవిడ ఒక సూపర్ హిట్ సినిమాతో చలనచిత్ర జైత్రయాత్ర ప్రారంభించిన శ్రీ రేలింగ్ గారు మొత్తం 65 తెలుగు చిత్రాలు, 7 కన్నడ చిత్రాలు, 1 తమిళ చిత్రంతో కలిపి మొత్తం 73 చిత్రాలకు దర్శకత్వం వహించారు. నేను మా ఆవిడ తర్వాత సుందరి సుబ్బారావు, డబ్బవిరికి చేదు, చిన్నోడు పెద్దోడు, సంసారం, పోలీసు భార్య, 2 పిల్లల ముద్దుల పోలీస్, ఎదురింటి మొగుడు, పక్కింటి పిల్ల మొదలైన ఎన్నో సినిమాలకి ముఖ్యంగా హాస్యభరితమైన చిత్రాలకు దర్శకత్వం వహించారండి. ఆనందో బ్రహ్మ అంటేనే హాస్యం ద్వారా ఆనందం అందరికీ అందిస్తున్నాము. సో అందుకే సార్ మనందరికీ కనెక్ట్ అయ్యారు. సో ఎంతో గొప్ప దర్శకులైన శ్రీ రేలింగ్ నరసింహారావు గారు మనం అందరి మీద అభిమానంతో రోజు రావడం చాలా హర్షదాయకం. గట్టిగా క్లాప్స్ మధ్య సార్ మనం ఆహ్వానించుకుందాము. సార్ దయచేయండి సార్, మీ యొక్క సందేశం మాకు ఇవ్వాల్సిన కోరుతున్నాం ఆనంద బ్రహ్మ తరపు నుంచి. అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే నేను ఏదో పూర్వజన్మలో సుకృతం అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి ఫంక్షన్కి వెళ్ళడం నా జీవితంలో ఫస్ట్ టైం అండి. ఇది ఒక ధ్యానం మీద ఒక అసోసియేషన్ పెట్టి ఆనందో బ్రహ్మ అని దానికి మన డాక్టర్ జీకే గారు సపోర్ట్ ఇస్తూ ఎంతోమంది మహిళలు మరి ఈరోజు చూశాను నేను ఇక్కడ అందరూ వాళ్ళు సపోర్ట్ ఇస్తూ మరి కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా ఇప్పుడు చూసిన నృత్యాలన్నిటిలోనూ నాకు ఏమనిపించిందంటే తెలుగు రాష్ట్రంలో ఉన్నామనిపించిందండి. ఎందుకంటే మేము ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఎక్కడో చేస్తున్నాం, ఎక్కడో ఉంటున్నాం, ఎక్కడా మన సాంప్రదాయాలు కనిపించట్లేదు. అటువంటిది ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను 1 గంట నుంచి చూస్తూ ఉన్నాను అత్యద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్. చిన్నపిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు, ఎంత అత్యద్భుతమైనటువంటి నైపుణ్యం ఉంది మీలో నిజంగా కూడాను. వారికి సపోర్ట్ ఇస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకి నిజంగా నేను నమస్కారాలు తెలియపరుస్తున్నానండి. ధ్యానం అనేది జీవితంలో చాలా ఉపయోగపడుతుందండి. అది ఎందుకంటే మనిషికి ఒక మంచి మార్పు తీసుకొస్తుందండి. ఆరోగ్య రీత్యా కానీ మన ప్రవర్తనలో కానీ అన్నిటిలోనూ మనకి ఈ ధ్యానం అనేది తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. నేను మొట్టమొదటి నుంచి నేను ఇంతకుముందు ధ్యానం చేసేవాడిని కాదు, ఫుల్ బిజీగా ఉండేవాడిని. నేను ఈ సినిమా అయిపోతే ఆ సినిమా, ఆ సినిమా అయిపోతే ఈ సినిమా, అట్లా వెళ్ళిపోయేవాళ్ళం. బట్ 1 year నుంచి నేను కొంత ధ్యానం చేస్తూ ఉన్నాను పొద్దున పూట. అటువంటిది అంటే కరోనా టైంలో నన్ను లక్ష్మి గారు ఫోన్ చేసి ఆన్లైన్ ప్రోగ్రాం చేస్తున్నాం రండి అంటే నేను 2 సార్లు ప్రోగ్రాంకి వచ్చాను, ఆన్లైన్లో చూశాను. దీని గొప్పతనం తెలుసుకున్నాను. నిజంగా కూడా నేను ధ్యానంలో ఇంత గొప్పతనం ఉంది. మన ఆరోగ్యమే కాదు, మన తెలివితేటలు పెరుగుతాయి, మనకి చురుకైనటువంటి నేచర్ ఏర్పడుతుంది, ఒక క్రమశిక్షణ పద్ధతి ఏర్పడుతుంది, కోపం తగ్గుతుంది మనిషికి. టోటల్గా ఇవన్నీ ఆరోగ్య లక్షణాలండి ఇవన్నీ కూడా. సో ఆ రోజు నుంచి నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. నిజంగా అది భగవంతుడు కల్పించినటువంటి అదృష్టం అని నేను అనుకుంటున్నాను. లేకపోతే లక్ష్మి గారు నా నెంబర్ పట్టుకుని నాకు ఫోన్ చేసి ఆన్లైన్లో మీరు రండి అని చెప్పి నేను రావడం, అప్పటి నుంచి నాలో చిన్న మార్పు స్టార్ట్ అవ్వడం, తర్వాత ఈ ప్రోగ్రాం జరుగుతుందని ఆగస్టులో వాడు చెప్పడం వస్తే నిజంగా ఈ వేళ ఎంత అదృష్టం అంటే ధ్యానకి సంబంధించిన సభలో పార్టిసిపేట్ చేస్తూ నేను ఎప్పుడూ కూడా పైడి తల్లి ఉత్సవాలు చూడలేదండి. అటువంటిది ఈరోజు
పైడి తల్లి ఉత్సవ టైంలో విజయనగరంలో ఉండడం నా అదృష్టం. ఆ పైడి తల్లి అమ్మవారికి నిజంగా నేను సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉన్నానండి. నిజంగా కూడా చెప్పాలంటే చాలా అదృష్టం. ఇక్కడ ఇందాక రోడ్ల మీద చూస్తూ ఉంటే ఎంతమంది భక్తులు వెళుతూ ఉన్నారు. పైడి తల్లి భక్తులు అందరూ కూడాను చాలా రష్గా ఉంది. అలాగే ఇప్పుడు ఈ ఆడిటోరియంలో ధ్యానం అంటే ఏముందిలే, ఎవరు వస్తారేమో అని ఎవరో ఒకరు నాతో అన్నారు. అది తప్పు అని నాకు ప్రూవ్ అయింది. మేము చూస్తే మీరందరూ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, మీరందరూ కూడా ఎంత సపోర్ట్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ డాక్టర్ గారు, వారిని పేరు మనం అందరం కూడా అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే మహిళలలో ఉన్న ఆర్గనైజేషను మగవాళ్ళు తక్కువ పర్సెంట్ ఉంటుంది నాకు తెలిసి. వీళ్ళని చూస్తే ఈ ఆర్గనైజేషన్లో వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా చేస్తూ ఉన్నారు. అలాగే ఇందాక మనకి డ్యాన్సులకి వాటికి యాంకరింగ్ చేశారు వారు, మీరే కదా, డ్యాన్స్ టీచర్ గారు. ఇందాక ఏదో నేను సొల్లు కబుర్లు చెప్తున్నానో ఏదో వర్డ్ ఉపయోగించారు, చాలా తప్పండి అది. ఎందుకు అంటే మీరు మాట్లాడిన ప్రతి విషయంలోనూ చాలా విషయాలు గోచరించున్నాయండి. చాలా అత్యద్భుతమైన మీనింగ్స్ ఉన్నాయి, తెలుసుకోవాల్సిన మీనింగ్స్. నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను నేను. ఎందుకు మీరు ఈ మాట అన్నారంటే, ఏమో ఒకవేళ నేను బోరు కొట్టిస్తున్నానేమో మిమ్మల్ని అని అనుకుని ఫీల్ అయ్యి వారంతట వారు అన్నారు ఈ మాట. కానీ మీరు బోరు కొట్టించట్లేదు. మధ్య మధ్యలో మీరు మాట్లాడే విషయాల్లో ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను నేనండి, నిజంగా కూడా చెప్పాలంటే. ఏది ఏమైనా ఈరోజు ఈ ఫంక్షన్కి నన్ను పిలిచి ఇక్కడికి పార్టిసిపేట్ చేయించినటువంటి ఆనందో బ్రహ్మ టీం అందరికీ, ఎస్పెషల్లీ డాక్టర్ గారికి, లక్ష్మీ గారును ఆ రోజు ఇంకో ఇద్దరు వచ్చారు, ఎవరో మా ఇంటికండి, తులసి గారు, ఇంకొక రాజు గారు, ముగ్గురు వచ్చారు ఆ రోజు మా ఇంటికి. వచ్చి ఇలాగ ప్రోగ్రాం చేస్తున్నామండి ఆగస్టులో. చూడండి వాడి ప్లానింగ్ ఎలా ఉందంటే, అక్టోబర్లో ఫంక్షన్ అయితే ఆగస్టులో మా ఇంటికి వచ్చారండి. మా ఇంటికి వచ్చి ఆగస్టులో ప్రోగ్రాము ఫిక్స్ చేసుకుని మా ఇంట్లోంచే తనికెళ్ళ భరణి గారితో మాట్లాడారు. కానీ వారికి ఎక్కడికో ప్రోగ్రాం ఉందండి, వాటికి ఆ రోజు వెళ్ళవలసిన ప్రోగ్రాం. లేకపోతే తనికెళ్ళ భరణి గారు తప్పకుండా ఈ ప్రోగ్రాంకి వచ్చి ఉండేవారు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి మనిషి అండి ఆయన, తనికెళ్ళ భరణి గారు. ఇటువంటి ప్రోగ్రాం అంటే ముందు ఉంటారు. కానీ ఆయనకి ఏదో సింగపూర్లోనూ ఎక్కడ షెడ్యూల్ అని చెప్పారు ఆయన, దానివల్ల రాలేకపోయారు. ఈరోజు నేను గుర్తుపెట్టుకోవలసింది మా గురువర్యులు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. దాసరి నారాయణరావు గారి దగ్గర నేను 71 నుంచి ట్రావెల్ చేసి ఆయన మమ్మల్ని విడిచి వెళ్ళే వరకు ఆయన దగ్గరే ఉన్నాను నేనండి. ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాను, ఎన్నో నేర్పాడు, ఎన్ని చేశారు. అయితే ఆయన నాకు సెంటిమెంట్ సినిమాలు అవి అన్ని రకాల సినిమాలు ఆయన తీశారు, కామెడీ తక్కువ తీశారు గురువు గారు. మరి నాకు కామెడీ అవ్వడానికి కారణం ఏంటంటే, కొంతమంది రచయితలు నాకు, మీ వైజాగ్ వాస్తవ్యులైనటువంటి కాశీ విశ్వనాథ్ రైటర్ చనిపోయారు. ఆయన నా ఫస్ట్ 3 సినిమాలకి పనిచేశారు. తర్వాత దివాకర్ బాబు అని విజయవాడ, ఇట్లా శంకరమంజి పార్సాది, వీళ్ళందరూ నాకు కామెడీని పేర్చి ఇస్తే సెట్స్కి వెళ్ళి నేను దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో కూడా తెలియదు కామెడీ నాకు అప్పట్లో. చంద్రమోహన్ గారు వల్ల నేను కామెడీ నేర్చుకున్నాను. చంద్రమోహన్ గారు కామెడీలో నాకు గురువు, మెయిన్ గురువు. దాసనారాయణ గారు అయితే చంద్రమోహన్ గారు కామెడీలో గురువు. అది ఈ క్షణం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం నాకు ఉంది. అలాగే ఒక చిన్న డౌట్ క్లారిఫై చేస్తాను మీ అందరికీ. నన్ను చాలామంది రేలంగి వెంకట్రామయ్య గారు కొడుకు అనుకుంటారు. కొడుకునే కానీ సొంత కొడుకుని కాదు. మా నాన్నగారికి కజిన్ ఆయన రేలంగి వెంకట్రామయ్య గారు. నాకు ఆయన మా పెదనాన్నగారు అవుతారు రేలంగి వెంకట్రామయ్య గారు. ఆయన నేను ఎప్పుడూ కలవలేదు, చేయలేదు. సినిమా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు రాధమ్మ పెళ్ళి అనే సినిమా మా గురువు గారి దర్శకత్వంలో జరుగుతూ ఉన్నప్పుడు నేను దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అప్పటికి రేలంగి వెంకట్రామయ్య గారు ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆయన అప్పుడే పరిచయం నాకు. ఆయన
ఒకసారి ఓ రోజు నన్ను పిలిచారు ఆయన, వెంకటరామయ్య గారు, ఇటు రావయ్యా అన్నారు. నీ పేరేంటి అన్నారు. రేలంగి నరసింహారావు సార్ అన్నాను. రేలంగి నరసింహారావా? ఏ ఊరు? పాలకొల్లు సార్. ఎవరు అబ్బాయివు? మన డాక్టర్ రంగనాయకులు గారు అబ్బాయిని. ఓ రంగడ కొడుకువా? సరే నీ పేరు రేలంగి నరసింహారావు ఎందుకు అయ్యింది అని అడిగారు. అదేంటి సార్, రేలంగి అనేది మా ఇంటి పేరు, నరసింహారావు అనేది నా పేరు అన్నాను. అంటే ఆయన ఏమన్నారో తెలుసా? వద్దు, ఈ సినిమా అయ్యే వరకు నరసింహారావే పెట్టుకో నువ్వు అన్నాడు ఆయన, రేలంగి వెంకటరామయ్య గారు. ఫస్ట్ పరిచయం నాకు. అదేంటి సార్, మా వాళ్ళు పెట్టిన పేరు రేలంగి, మా ఇంటి పేరు నరసింహారావు, పెట్టుకుంటే తప్పేంటి అన్నాను. ఇలా దగ్గరికి రా అన్నాడు ఆయన. దగ్గరికి వచ్చాను. ఏమో సెట్లో మీ గురుడు నిన్ను తిడతా ఉంటే నిన్నా నన్నా తెలియట్లేదు, ఒరే రేలంగి అని తిడుతున్నాడు ఆయన, చాలామంది నా ఎంక చూస్తున్నారు తిట్టినప్పుడు అల్లాను, అంచేత నువ్వు పేరు రేలంగి తీసి ఓన్లీ ఉత్తి నరసింహరావే అన్నాడు ఆయన. ఆ విధంగా రేలంగి వెంకటరామయ్య గారితో నా పరిచయం ఏర్పడిందండి. ఏది ఏమైనా ఈరోజు మీ అందరినీ చూసి అదృష్టం కలగజేసిన డాక్టర్ గారికి, మరి మీరు డాక్టర్ అయ్యుండి, మా నాన్నగారు కూడా డాక్టరే, కానీ ధ్యానం అది ఇది కాదు. మీరు డాక్టర్గా ఇట్రండి సార్, డాక్టర్ గారు మీరు దూరంగా నుంచున్నారు. పర్లేదు సార్, భలేవరే. మరి వారు డాక్టర్ అయ్యుండి ఈ సంస్థకి, ఆనందో బ్రహ్మ సంస్థకి ఇంత సహకారాన్ని తోడ్పాటుని అందిస్తూ ఉన్నారు అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్. నిజంగా మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను సార్ నేను, నిజంగా కూడా డాక్టర్ గారు. ఏది ఏమైనా ఈ ఫంక్షన్లో నాకు అవకాశం కలగజేసిన ఆనందో బ్రహ్మ టీంకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం సార్కి సన్మానం చేయడం కోసం కర్తాల్ పిరమిడ్ ట్రస్టీ అయిన విజయభాస్కర్ రెడ్డి గారు, ఆనందో బ్రహ్మ మరియు స్పిరిచువల్ టెంపుల్ డైరెక్టర్ శ్రీ గోపాలకృష్ణ గారు, విజయనగరం పిరమిడ్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ రామారావు గారు, అందరి చేతుల మీదుగా సార్ ఘన సన్మానం చేసుకోబోతున్నామండి. ఒక్కసారి అందరి క్లాప్స్ మధ్య. నమస్కారాలు తెలియపరుస్తున్నానండి నేను. నిజంగా అది ఇందాక పొరపాటు జరిగింది, చెప్పలేదు వారి పేరు నేను. ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారికి అక్షర శుభాభినందనలు. రేల పూలు వేల వేలు వానలు కురిసినట్టు, రేయి పగలు మరచి వెన్నెల రోజంతా పరిచినట్టు, మనసులన్నీ కలసి మెలసి మనసారా నవ్వుతున్న మంచి తరుణం ముందు, ఒక్క కిరణమల్లె జనియించే పాలకొల్లు పులకరించి పసిడి దీవెనలిచ్చినట్లు, కన్నవారి హృదయాన కలుములమ్మ కనలించే కలిసివచ్చు అదృష్టమై, నరసింహారావు నవ్వు దివ్వెగా జనించినట్లు, చదువుకొను వేళలోన ఆట పాటలాడు వేళ నాటకమ్ములందు లగ్నమైన మదిలోన, రాణించగా నెంచి తాను చిత్రసీమ చేరుకొని దిగ్గజ దర్శకులెందరికో సహదర్శక వృత్తి చేసి, దర్శకత్వ రంగమందు పూర్తి ప్రతిభ తాను పొంది, పండిత పామర జనులను మెప్పించడు రీతిగా హాస్యభరిత కుటుంబ పక్ష కథలకు ప్రాధాన్యతలిచ్చి, నవ్విస్తూ కవ్విస్తూ కన్నీటిని కష్టాలను మరిపిస్తూ మురిపిస్తూ 72 చిత్రాల దర్శకునిగా రాణించి, ఎందరో గొప్ప నటులకు తొలి అవకాశమునిచ్చి, స్నేహ వృధితో స్వచ్ఛమైన నవ్వు పంచు
ఆశయముతో చలనచిత్ర సీమయందు పేరొందిన నిన్ను మెచ్చి పురస్కార రూపమున నంది వచ్చే నిన్ను చేరి నటరాజు ఆశీస్సులు నలువరాని దీవెనలు కలకాలం కళ కోసం కళకే కళ పెంచునట్లు తపస్సుగా తీసిన మీ చిత్రాలకు తిరుగులేదు. యశస్సుతో వర్ధిల్లగా కుటుంబ సమేతముగా పచ్చగా 10 కాలాలు ఆయురారోగ్య ఆనంద యోగాలతో 100 ఏళ్ళు తిరుమల శ్రీ వెంకటేశు అలమేలు తల్లి మెచ్చి ఆశీర్వచనపు అక్షర సుమాక్షతలను జల్లగా ఆనందో బ్రహ్మ యూత్ ట్రస్ట్ మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ సుమనపూర్వకంగా శుభాభినందనలతో అందించు సత్కార పత్రము జయోస్తు విజయోస్తు అంటూ జనులందరూ నిన్ను ఆనందించగా శుభమస్తు శోభాభివృద్ధిరస్తు. ఇది ఆనందో బ్రహ్మ మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ వారు ఇస్తున్నారండి. ఆనందో బ్రహ్మ 10వ వార్షికోత్సవం సందర్భంగా దీన్ని రచన చేసిన వారు డాక్టర్ కోడూరు సుమనశ్రీ గారు. వారు తిరుపతి వాస్తవ్యులండి. వారు మీకు అందించినటువంటి ఇది శుభాభినందన మాలలండి. అద్భుతమైన సన్మానం చేసుకున్నామండి. గొప్ప కళాకారుల్ని ఈ ఆనందో బ్రహ్మ వేదికగా మనం ఇలాగ వాళ్ళని హానర్ చేసుకోవడం అనేది గొప్ప భాగ్యము.